నమస్తే అండి, నేను రజాక్. హ్యాపీగా దిగిపోతా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు తెలుగు మీడియా మొత్తమే కాదు, నేషనల్ మీడియా అంతా కూడా కోడే కూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో మాట్లాడిన మాటల రీత్యా ఈ రోజున ఇతర పార్టీ నేతలంతా కూడా ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియా వేదికగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే, వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హ్యాపీగా దిగిపోతా అంటూ కామెంట్లు చేసినటువంటి నేపథ్యం చూస్తుంటే ఓటమిని అంగీకరిస్తున్నారా అనేది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్వరంలో నిరాశ కనిపిస్తోంది, వినిపిస్తోంది అని చెప్పేసి ఈ రోజున తెలుగు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ పడినటువంటి పరిస్థితి. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేస్తానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం అయితే ఇప్పటికి లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ ముఖ్యమంత్రి జగన్ నిర్వేదం అంటూ వార్త యొక్క సారాంశం. ప్రభుత్వ దినంతో ఇండియా టుడే సదస్సట, తిరుపతిలో 2 రోజుల పాటు ఎడ్యుకేషనల్ సమ్మిట్ అట, ఛానల్కు గాను 3,50,00,000 కోసం జనం సొమ్ము సమర్పించారట, విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు, ఇన్నేళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పై జగన్ విమర్శలు సంధించారట, రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశమట, రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెల్లడించారు, అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు చెప్పుకున్నారు, బైజూస్ కంటెంట్ ట్యాబులపై కలర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో పడినటువంటి వార్తలు. వై నాట్ 175 అంటూ ఊరు వాడ ఊదరగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా నిరాశాపూరిత స్వరం వినిపించారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేసినని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పుడైనా సంతోషంగా దిగిపోతా అని వ్యాఖ్యానించారు. పథకాల పేర్లు, అమలు తీరు మార్చి బటన్ నొక్కిన ప్రతిసారి సొంత పత్రికకు కోట్ల రూపాయలతో ప్రకటనలు గుమ్మరిస్తున్న జగన్ తాజా ప్రజాధనంతో మరో ప్రచార జాతర మొదలెట్టారు. 4 కోట్ల ఖర్చుతో తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరిట ప్రచారానికి ఉపయోగించుకున్నారు అంటూ కూడా ఈ విధంగా వార్త రాయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే కనుక అర్థమవుతున్న విషయం ఒక్కటే, ఒంటరిగా పోటీ చేస్తే జనసేన పార్టీ కావచ్చు, లేదా టీడీపీ పార్టీలు కావచ్చు, ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయారు. పైగా తన సొంత తోబుట్టువు షర్మిల గారు అయితే కనుక ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి పనుల్ని, ఆయన చేస్తానని మాట ఇచ్చినటువంటి పనులన్నిటిపై కూడా దుయ్యబడుతూ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ వల్ల, టీడీపీ వల్ల ఎంత నష్టం అయితే జరిగిందో, జరగపోవాల్సినంత జరిగిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే షర్మిల రూపంలో. సో వీటన్నిటి రీత్యా చూసుకుంటే కనుక హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ అనే క్యాప్షన్స్ కి ఏదో తేడా కొడుతోంది అంటూ కూడా రాజకీయ విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వాయిస్ లో నిరాశ వినిపిస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశం.